2025లో విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ అవార్డ్స్ ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కంటెంట్ ఓరియంటెడ్ స్మాల్ బడ్జెట్ చిత్రాలకు పట్టం కట్టింది. ఉగాది రోజున ఈ పురస్కారాలను అందజేయనుంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్. ఏ చిత్రాలు ఏ విభాగాల్లో అవార్డ్స్ కొల్లగొట్టాయో వాచ్ ది స్టోరీ. గత ఏడాది గద్దర్ అవార్డ్స్ గా పునరుద్ధరించి పురస్కారాలను అందించింది రేవంత్ రెడ్డి సర్కార్. తాజాగా 2025లో విడుదలైన సినిమాలకు అవార్డ్స్ అనౌన్స్ చేసింది. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఈ అవార్డు ప్రకటించింది. గత ఏడాది సత్తా చాటిన చిన్న సినిమాలకు సినీ పురస్కారాలు వరించాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్కి అవార్డుల పంట పండింది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా దండోరా, తృతీయ చిత్రంగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నిలిచాయి. ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా సాయిలు కంపాటి రూపొందించిన రాజు వెడ్స్ రాంబాయ్ పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టింది. 2.5 కోట్లతో తెరకెక్కించిన ఈ విలేజ్ డ్రామా 20 కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చుకుంది. అఖిల్ రాజ్, తేజస్వీరావు జంటగా నటించిన ఈ ఫిలిం ఉత్తమ చిత్రంగా నిలవటంతో సాయిలు కొర్రపాటికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు వరించాయి. రాంబాయ్ సాంగ్ కు ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి, చేతు జున్నలగడ్డకు స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ లభించాయి. వరుస ఫ్లాప్లతో స్ట్రగుల్ అవుతున్న నాగ చైతన్యను సక్సెస్ బూస్టర్ ఇచ్చిన ఫిలిం తండేల్. అతడి కెరీర్ లో ఫస్ట్ 100 crore ఫిలిం. రాజుగా అతడి చూపించిన పర్ఫార్మెన్స్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం గా తండేల్ నిలిచింది. ఉత్తమ నటిగా రష్మిక సెలెక్ట్ అయింది. ది గర్ల్ ఫ్రెండ్ లో ఆమె సహజమైన నటనకు ఫిదా అయిపోయారు లేడీ ఫ్యాన్స్. ఆమెలో తమను తాము ఊహించుకున్నారు ప్రెజెంట్ జనరేషన్ గర్ల్స్. అంతలా కనెక్ట్ చేసిన భూమా పాత్రలో ఒదిగిపోయిన రష్మికకు ఈ అవార్డు దక్కింది. ఇటీవలే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన రష్మికకు ఇది తొలి అవార్డు. రోషన్ మేకా నటించిన ఛాంపియన్ కు 4 విభాగాలతో పాటు ఓ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ వరించాయి. 1948 బైరన్పల్లిలో హైదరాబాద్ నిజాం పాలన, రజాకార్ల అరాచకాలను ఎదుర్కొన్న ఓ కుర్రాడి గాథను వెండితెరపై ఆవిష్కరించారు ప్రదీప్ అద్వైతం. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయింది. గిరగిర సాంగ్ కొరియోగ్రాఫర్ సందీప్ కు అవార్డు ప్రకటించారు. ఈ సినిమా యాక్షన్ కొరియోగ్రఫీ, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ విభాగాలతో పాటు రోషన్ కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. 2025 టాలీవుడ్ కాస్త చేదు అనుభవాలనే చవిచూసింది. 1000 crore మార్క్ మాత్రమే కాదు, 500 crore ఫీట్ కూడా టచ్ చేయలేదు. అంచనాలతో వచ్చిన సినిమాలు దెబ్బేశాయి. అయితేనేం రీజనల్ మూవీలో సరికొత్త ట్రెండ్ బెండ్ తీసింది సంక్రాంతికొస్తున్నాం. ఈ మూవీతో పాటు సత్తా చాటిన ఇంకొన్ని సినిమాలకు డిఫరెంట్ కేటగిరీలో అవార్డ్స్ దక్కాయి. అవేంటో ఓ లుక్కేయండి. 2025 సంక్రాంతికి రీజనల్ గా హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఫ్యామిలీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఉత్తమ ప్రజాదరణ విభాగంలో అవార్డు లభించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించిన అనిల్ రావిపూడికి ఇదే విభాగంలో పురస్కారం దక్కింది. హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జా నటించిన సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ మిరాయ్. 2025లో వచ్చిన ఈ ఫిలిం 150 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అండ్ ఉత్తమ ఎడిటర్ విభాగాల్లో కార్తిక్ ఘట్టమనేని, శ్రీకర్ ప్రసాద్ కు గద్దర్ పురస్కారాలు వరించాయి. నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్ట్ రూమ్ డ్రామా ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రంగా నిలిచింది. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన ఫిలిం అఖండ 2కి కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో అవార్డు లభించింది. శివాజీకి ఉత్తమ సహాయ నటుడు, భూమికకు ఉత్తమ సహాయ నటి అవార్డ్స్ వరించాయి. ఉత్తమ డెబ్యూ ఫీచర్ డైరెక్టర్ విభాగంలో లిటిల్ ఆర్ట్స్ కు గాను సాయి మార్తాండకు గద్దర్ అవార్డు దక్కింది. దండోరకు మ్యూజిక్ అందించిన మార్క్ రాబిన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచాడు. 8 వసంతాలతో ఆకట్టుకున్న అనంతిక సనిల్ కుమార్ కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. వీటితో పాటు గౌరవ పురస్కారాలను ఉగాది అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేయగా ఏఆర్ఆర్ అవార్డు జయసుధను వరించింది. పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్, బిఎన్ రెడ్డి అవార్డు సంగీతం శ్రీనివాసరావు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్విని దత్ కు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వరుస డిజాస్టర్స్ ఉన్న టాలీవుడ్ స్టార్ బ్యూటీలకు ఆఫర్స్ కొచ్చిన డోకా లేదు. పూజా హెగ్డే లాంటి సీనియర్ భామ సక్సెస్ చూసి 4 ఏళ్లు దాటిపోయింది. రాశి కన్నా 3 ఇండస్ట్రీస్ చుట్టేస్తున్న సక్సెస్ దోబూచులాడుతోంది. కీర్తి సురేష్ ది కూడా సేమ్ సిచ్యువేషన్. వీళ్ల ఖాతాలో హిట్ నిల్లైనా ఆఫర్స్ మాత్రం ఫుల్. ఒక్క ఫ్లాప్ హీరోయిన్ కెరియర్ ఖతం చేసేస్తుంది అంటారు. కానీ ఈ రూల్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే భామలకు అస్సలు వర్తించదు. ఒకటేంటి,
కొన్నేళ్లుగా సక్సెస్ లేకపోయినా క్రేజ్తో ఆఫర్స్ కొల్లగొట్టేస్తున్నారు. వారిలో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది పూజా హెగ్డే. 2000 సంవత్సరంలో వచ్చిన అలవైకుంఠపురం తర్వాత తెలుగులో హిట్టే చూడలేదు పూజా హెగ్డే. తర్వాత తెలుగు ఇండస్ట్రీపై అలకబూనిన ఈ అలకనంద పొరుగు ఇండస్ట్రీలకే వెళ్లినా ఇదే పరిస్థితి. తమిళంలో బీస్ట్ తర్వాత సక్సెస్ టేస్ట్ చేయలేదు. హిందీలో భారీ డిజాస్టర్స్ లిఖిస్తోంది. ది గ్లామర్ రోల్ చేసిన గ్లామర్ డోస్ పెంచుతున్నా నో యూస్. అయినప్పటికీ 3 ఇండస్ట్రీస్లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. జననాయగన్, కాంచనా 4, దుల్కర్ 41తో పాటు బాలీవుడ్లో బిగ్ ప్రాజెక్ట్ చేస్తోంది. మహానటి కీర్తి సురేష్ కూడా 3 ఏళ్లుగా హిట్ అంటే ఏంటో మర్చిపోయింది. దసరా, మామన్నన్ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక కొన్ని సినిమాలైతే ఎందుకు ఒప్పుకుందో అనే డౌట్స్ కలిగించేలా చేసింది. పెళ్లికి ముందు బాలీవుడ్ ఎంట్రీ తీసుకుని కాస్త రచ్చలేపిన కీర్తి మళ్లీ అటు నుండి కొత్త కబురు చెప్పలేదు. తెలుగులో రౌడీ జనార్దన్ చేస్తున్న మహానటి వెంకటేష్ కళ్యాణ్ రామ్తో అనిల్ రావిపూడి మల్టీస్టారర్లో ఫిక్స్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. అటు తమిళ్, మలయాళంలో బిజీగా మారింది. హిందీలో ఎప్పుడో కంప్లీట్ చేసిన అక్క వెబ్ సిరీస్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో అప్డేట్ లేదు. కానీ బాలీవుడ్లో ఇంకొన్ని కథలు వింటున్నట్లు టాక్. టాలీవుడ్లో సాలిడ్ సక్సెస్ చూసి చాన్నాళ్లైంది రాశిఖన్నాకు. ప్రతిరోజు పండుగే తర్వాత హిట్ చూడలేదు. హిందీలోనూ ఇదే సిచ్యువేషన్. కాస్తో కూస్తో తమిళంలోనే బెటర్ అనిపించుకుంటోంది ఈ బ్యూటీ. గత ఏడాది ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బాంబ్గా నిలిచాయి. అయినా ఆఫర్స్కి వచ్చిన ఇబ్బందేవీ లేదు. సౌత్ కన్నా నార్త్లో ఎక్కువ సినిమాల్లో నటిస్తోంది. మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్తో వస్తున్న రాశిఖన్నా బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి. సక్సెస్ లేకపోయినా నార్త్ టు సౌత్ లో క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నారు పూజా హెగ్డే, కీర్తి సురేష్, రాశిఖన్నాలు. ఈ సీనియర్ బ్యూటీయే కాదు, జూనియర్స్ ముద్దుగుమ్మల్ని కూడా డిజాస్టర్స్ వెంటాడుతున్నాయి. అయినప్పటికీ అదే క్రేజ్ తో డైరీ ఫుల్ చేసుకుంటున్నారు. ఆ బ్యూటీలెవరో హ్యావ్ ఎ లుక్. ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ తో భారీ ఆఫర్స్ కొల్లగొట్టి యంగ్ బ్యూటీలు ఈర్షపడేలా చేసుకున్న శ్రీలీలకు గుంటూరు కారం తర్వాత నుండి బ్యాడ్ టైం వెంటాడుతోంది. వరుస డిజాస్టర్స్ చేస్ చేస్తోంది. రాబిన్ హుడ్ నుండి రీసెంట్లీ వచ్చిన పరాశక్తి వరకు అన్ని బాక్సాఫీస్ బాంబ్సే. కానీ కిసిక్ బ్యూటీకి ఉన్న క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. వరుసగా ఆఫర్స్ కొల్లగొడుతూనే ఉంది. తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేసిన వైరల్ వయ్యారి ధనుష్ 45కి కమిట్ అయింది. అలాగే ఈ ఏడాదిలోనే బాలీవుడ్ ఎంట్రీ తీసుకోబోతోంది. టాలీవుడ్ సీతా మహాలక్ష్మి మృణాల్ ఠాకూర్ కూడా హాయ్ నాన్న తర్వాత నుండి ఫ్లాప్స్ పరంపరను కంటిన్యూ చేస్తోంది. తెలుగులో చేసిన ఫ్యామిలీ స్టార్, హిందీలో చేసిన సన్ ఆఫ్ సర్దార్ 2 ఆల్ట్రా డిజాస్టర్స్ గా మారాయి. తాజాగా వచ్చిన దో దివానే షెహార్ మే కూడా అట్టర్ ఫ్లాప్. కానీ ఫ్లాప్ లెక్కలను సరిచేసేందుకు ఈ ఏడాది వరుస చిత్రాలతో సందడి చేయబోతోంది. డెకాయిట్, హై జవానీతో హిష్క్ హోనా హై వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది మేడం. కెరియర్ స్టార్టింగ్ నుండే హిట్ ఎలా ఉంటుందో చూడని నయా సోయగం భాగ్యశ్రీ బోర్సే. గత ఏడాది హ్యాట్రిక్ ఫ్లాప్స్ జిక్కీ ఖాతాలో పడ్డాయి. అయినా కూడా అమ్మడి గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన మేకర్స్ ఆఫర్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఖాతాలో లెనిన్ ప్రాజెక్ట్ ఉంది. తమిళంలో శివకార్తికేయన్తో ఓ మూవీ చేస్తున్నట్లు బస్. అలాగే హిందీలో రణవీర్ మూవీలో ఆమె పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వరుస డిజాస్టర్స్ చూస్తున్న నిధి ఖాతాలో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయట. మరి ఈ ఫ్లాప్స్ బ్యూటీస్ లో ఎంతమంది ఈ ఏడాది సక్సెస్ టేస్ట్ చూస్తారో వెయిట్ అండ్ వాచ్. దురంధర్ 2 రిలీజ్ కావడానికి 2 వీక్స్ టైం కూడా లేదు. ప్రమోషన్స్ ఊసలేదు. అసలు అనుకున్న టైంకి మూవీ వస్తుందా రాదా అని డౌట్స్ పడుతున్న వేళ ఒక్క ట్రైలర్తో వీటన్నింటికీ చెక్ పెట్టేసింది. ట్రైలర్ సీక్వెల్ పై అంచనాలు పెంచిందా, తగ్గించిందా? రన్ టైం మరోసారి డిస్కషన్ అయిందా? ప్రమోషన్ సంగతేంటి? జస్ట్ ఫ్యాషన్ అంటే సరిపోదు, కృషి అంతకు మించి పట్టుదల కంపల్సరీ. అప్పుడే సక్సెస్ వరిస్తుంది. ఇదే నిజమైంది బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్ విషయంలో. లెస్ పీరియడ్ లోనే నార్త్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చేంజ్ అవటమే కాదు, ఖాన్స్ కు మాత్రమే అందుకోగలిగిన 1000 crore మార్క్ ను కెరీర్ స్టార్ట్ చేసిన 15 ఏళ్లకే దురంధర్ తో అందుకున్నాడు. గత ఏడాది ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన దురంధర్ తో బాక్స్ ఆఫీస్ బెండ్ తీశాడు. 1300 కోట్ల మాసు వసూళ్లతో షారుఖ్ జవాన్, పఠాన్ చిత్రాల కలెక్షన్స్ బీట్ చేసి రీజనల్ హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ గా మారింది. దురంధర్ సీక్వెల్ మార్చి 19న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించింది టీం. కానీ జస్ట్ టీజర్ తప్ప ఏ అప్డేట్ లేదు. రిలీజ్ కు 15 రోజులే ఉన్నా సైలెంట్ గా ఉండేసరికి సినిమా రిలీజ్ అవుతుందా, టాక్సిక్ లవ్ వెనక్కు తగ్గుతుందా అనుకుంటున్న టైంలో రివెంజ్ ట్రైలర్ డౌట్స్ పటాపంచలు చేసేసింది. ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ సిద్ధం చేశాడు ఆదిత్యధర్. ఫాస్ట్ కట్స్ తో ర్యాంప్ ఆడించాడు. ట్రైలర్ ఒక్కసారిగా హైప్ పెంచేసింది.
అందుకే ఉగాది, రంజాన్, గుడి పడవ సీజన్ను అస్సలు వదులుకోకూడదని గట్టిగానే ఫిక్స్ అయింది టీం. మార్చి 19న కాదు 18ని సాయంత్రం పెయిడ్ ప్రీమియర్స్ తో దురంధర్ రివెంజ్ ఊచకోత మొదలు కాబోతోంది. దురంధర్ ను హిందీలో మాత్రమే రిలీజ్ చేయగా ఈ సినిమాకు ఇండియా వైడ్ గా వచ్చిన క్రేజ్ తో సీక్వెల్ పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దురంధర్ 2 రన్ టైం కూడా ఇంతకు మించి హాట్ టాపిక్ అవుతోంది. సుమారు 4 గంటల పాటు మూవీ ఉండబోతోందట. ఇదే హైప్ కంటిన్యూ చేస్తే 1000 crore కాదు ఏకంగా 2000 crore రాబట్టుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. పార్ట్ 1 కు పెద్దగా ప్రమోషన్స్ చేయని టీం ఇప్పుడు కూడా ప్రమోషన్ షురూ చేయలేదు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్న టైంలో లైట్ తీసుకుంటుందా? సౌత్ లో బిగ్గెస్ట్ నంబర్ కోసం రిలీజ్ రైట్స్ ఎవరికి ఇవ్వకుండా సొంతంగా రిలీజ్ చేసిన జియో స్టూడియోస్ ఇక్కడ ఈవెంట్ నిర్వహిస్తుందా అనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇక దురంధర్ 2 ఉగాదికి వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ తో టఫ్ ఫైట్ తప్పదు. ఎంతో కొంత ఏదో ఒక సినిమాపై కలెక్షన్ ప్రభావం పడుతుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.